తెలంగాణ ఉద్యమంలో మీ అందరూ కూడా చాలా కీలకమైన పాత్ర. అటువంటి పోరాటాల గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంట్రీ అయిపోతున్నాడు. ఎట్లుండబోతున్నది? చాలా అద్భుతం. 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఒక అద్భుత ఘట్టం. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం అనేది ఈ సంవత్సరం ఇప్పుడు ఇది రెండోసారి. గతంలో చెప్పినట్టుగా రెండోసారి వస్తా, వరాల జల్లు కురిపిస్తా, నిరుద్యోగులకు అండగా నిలబడతా అని చెప్పేసి గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పిండు. ఆ క్రమంలోనే ఈరోజు రేపు రాబోతున్నాడు. ఇది విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఒక సువర్ణ అవకాశం. వాళ్ళ యొక్క ఆనందోత్సవాల్లో రేపు మునిగిపోతున్నారు. గతంలో నిజామాబాద్ సభలో కూడా చెప్పినట్టుగా 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఈ ఉస్మానియా యుద్ధభూమి, ఈ ఇక్కడి నుంచి ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి 40,000 ఉద్యోగాలు ప్రకటన చేయబోతున్నాడు. అదేవిధంగా ఎవరు కూడా పట్టించుకొని ఉస్మానియాని రేపు ముఖ్యమంత్రి గారు కొన్ని వేల కోట్లు, సుమారు ఒక 1,500 కోట్లు రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు మారే అవకాశం ఉన్నది. యూనివర్సిటీ బిల్డింగ్లు కానీ, హాస్టల్స్ కానీ, ఎవరైతే పేద విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకొని గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి వసతులు కల్పించాలని చెప్పి సదుద్దేశంతో రేపు ముఖ్యమంత్రి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా 1,500 కోట్లు, సుమారు 1,500 కోట్ల దాకా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందరం కూడా విద్యార్థులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ముఖ్యమంత్రిని అడ్డుకుంటాము, మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అని కూడా కొంత స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అటువంటి విద్యార్థి నాయకులకు, నిరుద్యోగులకు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు ఏమైనా కావాలంటే కూడా రిప్రజెంటేషన్ ఇవ్వని చెప్పిండు. వాళ్ళు కూడా ఏదైనా కావాలని కూడా ఇక్కడ సభ వేదిక కూడా అడగమని చెప్పిండు. ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేరు, అంత ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రావాలి, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ముందు ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్తారో ఫస్ట్ వాళ్ళు వినాలి. ఇక్కడ చాలామంది, కొంతమంది 1-2-3 తప్ప అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఎవరు లేరు. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రానికి కావాల్సింది ఉద్యోగాలు. ఆ నిరుద్యోగులు కూడా ఈరోజు ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఆ ఉద్యోగ ప్రకటనలు కూడా వస్తున్నాయి. దానివల్ల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. ముఖ్యమంత్రి అడ్డుకునే సాహసం కూడా ఎవరు చేయలేరు. అతను కూడా చెప్తుండే, మీరు రాండి, వచ్చి నా ఎదురుగా నిలబడండి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీకు ఏం కావాలని చెప్పండి, నేను మీ ముందే మాట్లాడతా, మీకు కావాల్సిన కోరికలు కూడా తీరుస్తా అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటిస్తుండు. సో ఇది మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ పేరుతోటి తుక్కుగూడలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రజాపాలన దినోత్సవాల సందర్భ భాగంగా ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా కూడా రైజింగ్ తెలంగాణ విజన్ 2047 మీద ఫోకస్ పెట్టాడు తెలుస్తుంది. అందులో భాగంగానే 8, 9 తుక్కుగూడ ఉంటే 10వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మరి ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యకు సంబంధించి వరాల జల్లు కురిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.